చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అలానే ఈ మధ్య మనం చూస్తున్నవి ఏంటంటే భర్త చనిపోతే కొన్ని సంవత్సరాలు ఆగి పిల్లల కోసం అని చెప్పేసి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అలా పిల్లలు ఉన్నప్పుడు అలా రెండో పెళ్లి చేసుకోవడం మంచిదే అంటారా? చేసుకోకుండా ఉంటేనే బెస్ట్ అంటారా? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాతే నేను ప్రొసీడ్ అయితే బెస్ట్. శాస్త్ర సమ్మతం అవునా కాదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు మన సొసైటీలో రెండో పెళ్లి అనేది సొసైటీ తొందరగా యాక్సెప్ట్ చేయటం లేదు, జీర్ణించుకోవట్లా. కొంతమంది పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు పెళ్ళై కాపురాలు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. ఈ వయసులో నీకు పెళ్ళి ఎందుకు అంటారు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళని. ఈ వయసులో పెళ్ళి ఎందుకంటే 50 ఏళ్ళు దాటిపోయి మీరు మీ పెళ్ళిళ్ళు అయిపోయి మీరు సెటిల్ అయిపోయారు. మరి ఇప్పుడు ఆమె ఒక్కతే ఎలా బతుకుతుంది? ఆమె మంచిగా చెడ్డ ఎవరు చూసుకుంటారు? తర్వాత ఆమెకి జ్వరం వస్తే ఎవరు చూస్తారు? ఆమెకి ఏదైనా కోవిడ్ లాంటిది వస్తే ఎవరు చూస్తారు? అంటే ఆవిడ భరించాల్సిందేనా ఈ కష్టాలన్నీ? ఆవిడకు ఒక తోడు ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా. మెయిన్లీ తోడు ఉద్దేశం అది. ఇప్పుడు తోడు నీడలో ఉద్దేశం కూడా ఏంటంటే పెళ్ళి అనేది కేవలం సెక్స్ కోసం కాదు. 50 ఏళ్ల తర్వాత దానికి అంత ఇంపార్టెన్స్ కూడా లేదు. సో ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఒక మానసికమైన తోడు, అంటే నీకు నేను ఉన్నాననే ఒక భరోసా. అనారోగ్యం వచ్చినా, మంచి సంతోషమైన దుఃఖమైన షేర్ చేసుకోవడానికి నాకంటూ ఒక మనిషి. లేకపోతే నువ్వు పని మనిషితో షేర్ చేసుకుంటావు, వంట మనిషితో షేర్ చేసుకుంటావు, ఎవరితో షేర్ చేసుకుంటావు? అంచేత నీకంటూ ఒక తోడు ఉండాలి. అయితే ఇందులో చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఇది శాస్త్ర సమ్మతం కాదు, ఇది తప్పు అని. ఇది శాస్త్ర సమ్మతమే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం మనుధర్మ శాస్త్రాన్ని పాటించడం మనకు అలవాటు. అది ఎప్పుడో త్రేతాయుగం నాటి మనుధర్మ శాస్త్రాన్ని కలియుగంలో కూడా మనం పాటిస్తున్నాం. కానీ యుగాలు మారిన కొద్దీ ధర్మాలు మారుతున్నాయి, శాస్త్రాలు మారుతున్నాయి. అందులో ఇప్పుడు ప్రజెంట్ కలికాలంలో మనం పాటించవలసింది పరాశర స్మృతి. మనుస్మృతి లాగానే పరాశర స్మృతి అనేది ఉంది. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను సుమన్ టీవీని చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇది చట్ట వ్యతిరేకం కాదు. స్త్రీ కూడా మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు పురుషుడు కూడా అర్హత లేదు. అంటే స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే స్త్రీ లేదే ఏ కార్యము చేయడానికి వాడికి అర్హత లేదు. ఇప్పుడు రామాయణం చూసుకుంటే సీతాదేవి లేకపోతే ఒక బంగారు సీతను పక్కన పెట్టు చేశాడు. అలాగే కలికాలంలో కూడా భార్యకి ఏదైనా ఇబ్బంది వచ్చి ఆమె పీటల మీద కూర్చునే అవకాశం లేకపోతే ఆమె జాకెట్ అయినా బొడ్లో దోపుకొని నువ్వు కన్యాదానం చేయొచ్చు అన్నారు. అంటే పిల్ల పెళ్ళి ఆగిపోతుంది, ఆవిడ కారణంగా ఆగిపోవడం ఇష్టం లేక ఆయన చేయాలంటే కనీసం ఆవిడ వస్త్రమైనా నీ దగ్గర ఉండాలి, సెకండరీ. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆడదానికి. అలాగే ఇప్పుడు అది కాలం మారుతున్న కొద్దీ, ధర్మాలు మారుతున్న కొద్దీ మనుధర్మం పోయి ఇప్పుడు పరాశర స్మృతి అనేది వచ్చింది. పరాశర స్మృతిలో 5 సందర్భాల్లో స్త్రీ వివాహం చేసుకోవచ్చు. 1 వైధవ్యం పొందినప్పుడు, 2 భర్త 23 ఏళ్ళు 30 ఏళ్ళు అయి దేశాంతరం వెళ్ళిపోయాడు, వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు. చాలా కేసులు మాకు ఇవే వస్తుంటాయి. మా ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి, వాడు ఉన్నాడో లేదో తెలియదు, నాకు పెళ్లి కావాలి. ఇప్పుడు ఆవిడకి మీరు పెళ్లి చేశాక నా కర్మం కొద్దీ 30 ఏళ్ల తర్వాత వాడు వచ్చాడు అనుకో, గ్యారంటీ లేదు కదా. అయితే దానికి ఒక వెసులుబాటు ఇచ్చారు గవర్నమెంట్. ఏమనంటే నువ్వు కోర్టులో వేసుకొని విడాకులు తీసుకో. 20-30 ఏళ్ళు అయిపోయింది, దానికి ముందు మేము ఒక పేపర్ యాడ్ ఇచ్చుకోవాలి. 20 సంవత్సరాలుగా నా భర్త వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి రాలేదు, ఎక్కడున్నా సరే ఈ నెల రోజుల్లోగా నాకు తెలియజేయాలి ఈ సో అడ్రస్కు అని ఒక పేపర్ ప్రకటన ఇచ్చుకో. రాలేదనుకో, ఈ పేపర్ ప్రకటన ఆధారంగా కోర్టులో కేసు వేసుకో. నేను చేశాను, ఆయన నా దగ్గరికి జవాబు లేదు కాబట్టి ఆయన లేనట్టుగా భావించుకుని నాకు విడాకులు ఇప్పించండి అని కోర్టులో కేసు వేస్తే అప్పుడు వాళ్ళు అది చూసుకుని విచారణ చేసి అది జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు విడాకులు ఇస్తారు. ఈ విడాకుల సర్టిఫికేట్ తీసుకుని నువ్వు రావచ్చు కదా. కానీ అది ఎవరు చెయ్యరు. అబ్బాయి ఎప్పుడో 20 ఏళ్ల కోసం వాడిపోయిన వాడి కోసం ఇప్పుడే కోర్టు చుట్టూ ఏమి ఎక్కుతానండి, నాకు ఇచ్చేయండి పర్మిషన్ అంటారు వాళ్ళు. రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే డైవర్స్ లేకుండా పెళ్లి చేసుకోకూడదు. డైవర్స్ డెత్ ఏదో ఒకటి ఉండాలి. చనిపోయాడని రుజువు ఉందా లేదు, విడిపోయిన రుజువు ఉందా లేదు. విడిపోయిన రుజువు నీకు అవకాశం ఇచ్చారు కదా గవర్నమెంట్, అంచేత ఆ ప్రకారం నువ్వు తెచ్చుకోమని చెప్తాం. అంచేత ఇప్పుడు ఈ సందర్భంలో ఈ 5 సందర్భాల్లో భర్త చనిపోయినప్పుడు, భర్త దూరాదేశం వెళ్ళిపోయి ఉన్నాడో లేదో తెలియనప్పుడు, భర్త కుష్ఠవ్యాధి రోగిగ్రస్తుడైనప్పుడు, తర్వాత ఇంకా భర్త జారుడు చోరుడు ఇలాగా ఏదో చెప్తారు, ఇలాంటి వాడు అయినప్పుడు ఇంకేదో ఉంది మర్చిపోయాను నేను. ఈ 5 సందర్భాలలో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అని శాస్త్రం మనకి చెప్తోంది. చాలా మంది చట్టబద్ధమే కానీ ఇది శాస్త్ర సమ్మతం కాదని ఇప్పుడు నీకెందుకు పెళ్ళి అంటారు. ఇది శాస్త్ర సమ్మతమే. కావాలంటే నేను చెప్తున్నా, గూగుల్లో చూసుకోండి. ఎవరైనా కాదు అంటే నేను రెడీగా ఉన్నాను డిస్కషన్కి. ఎవరైనా వచ్చి పోటీ పెడితే నేను తప్పకుండా కూర్చుంటాను. అందుకని ఇది నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది తప్పు కాదు, రైటు.
అది ఈ 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు. భర్త చనిపోయినప్పుడు భార్య ఏం చేస్తుంది? 70 ఏళ్ళు వచ్చిన మగవాడికి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలాగా మగవాడు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవును. రెండో పెళ్లి, మూడో పెళ్లి, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. వాడికి అర్హత ఉంది కానీ దీనికి అర్హత లేదు అంటున్నారు. దీనికి కూడా ఈ సందర్భాల్లో అర్హత ఉన్నది అని నేను చెప్తున్నాను. ఓకే. అంచేత నేను చేసే ఈ తోడు నీడ కార్యక్రమం కూడా శాస్త్ర సంబంధమైంది కానీ చట్ట వ్యతిరేకమైనది కాదు, శాస్త్ర వ్యతిరేకమైనది కాదు. ఇప్పుడు చట్టం ఒప్పుకుంది సెకండ్ మ్యారేజ్ లేడీస్ చేసుకోవచ్చు, చట్టం ఒప్పుకుంది. పరాశర స్మృతి శాస్త్రం ఒప్పుకుంది. ఇంకా ఏది ఒప్పుకోలేదని ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికీ స్టిల్. నీకు పెళ్ళి ఎందుకు? వాళ్ళ మైండ్ సెట్ అంతే. మైండ్ సెట్ నీకు ఎందుకు పెళ్లి, ఈ పెళ్ళాన్ని నీ పక్కన కూర్చోబెట్టి నీకు పెళ్ళి ఎందుకు అని అడుగుతున్నాడు. నీ పెళ్ళ నీ పక్కన ఉంది కాబట్టి నీ బాధ తెలియదు కదా, ఆవిడ బాధ నీకేం తెలుసు? అవును. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఎవరైనా ఇప్పుడు ఆవిడకి బాగాలేదంటే మీరు వెళ్ళి సేవ చేస్తారా? మీరు చేస్తారా? మీ పెళ్ళాన్ని చేస్తారా 10 రోజులు ఉండి? ఎవరు చేయరు కదా. ఆవిడకి ఏదో ఆపరేషన్ అవుతుంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, ఎవరు చేస్తారు? పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఉన్న పళ్ళంగా ఒకదానికి 2 రోజులకి రాలేరు వాళ్ళు. మరి ఆవిడ ఏమైపోవాలి? అదెందుకు ఆలోచించరు? మేమున్నాగా, మేమంతా లేవా? మీరంతా ఎక్కడున్నారు? రాత్రి పగలు మీరందరూ ఉన్నారా? రాత్రి పగలు ఉండే ఒక తోడు కావాలి ఆవిడకి. అది కేవలం భర్తకి మాత్రమే సాధ్యం. నువ్వు పని మనిషిని పెట్టుకో, వంట మనిషిని పెట్టుకో, ఎవరిని పెట్టుకో, వాళ్ళకి ఇంత బాధ్యత కూడా ఉండదు. ఎంతమందిని పెట్టుకున్నా వాళ్ళు గురుగొట్టి నిద్ర అవుతుంటారు. ఒకవేళ నైట్ కూడా నువ్వు పెట్టుకున్నా కూడా వాళ్ళు గురుగొట్టి నిద్రపోతారు. ఇంత బాధ్యత లేదు. మా అమ్మగారు బెడ్ రిడెన్ పేషెంట్, ఆవిడ పెరాలిటిక్ పేషెంట్. ఒక బెడ్ సైడ్ అసిస్టెంట్ని పెట్టాము ఆవిడని చూసుకోవడానికి. అది టీవీకి తోచదు కదా వాళ్ళకి, టీవీ సీరియల్ చూస్తుంది. ఈవిడ బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను బాత్రూమ్కి వెళ్ళాలి మొర్రోని, ఆవిడ అక్కడ అరుస్తోంది. ఇది సీరియల్ పోతుందని ఆగండి తీసుకెళ్తా నా సీరియల్ చూస్తుంది. అదే మన మనుషులు అయితే అలా చేయరు కదా, సీరియల్ ముఖ్యం కాదు వాళ్ళకి. అంచేత అలా వేరే మనిషిని నువ్వు పెయిడ్ అసిస్టెంట్ని పెట్టుకున్నా కూడా అంత బాధ్యత వహించరు. నా అన్న రిలేషన్ వాళ్ళకు ఉండదు. నీ మనిషి అన్న ఒక బాండింగ్ ఉండదు, లవ్ ఉండదు, ఎఫెక్షన్ ఉండదు. నీ మనిషి అన్నప్పుడు నీకు ఒక బాండింగ్ ఉంటుంది, పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్తావు. అంచేత ఒక తోడు అనేది కావాలి. కానీ ఏ ఏజ్ లో ఉన్నా ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి మాత్రం తోడు నీడ అన్నది ఖచ్చితంగా ఉండి తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే చిన్న వయసులో అమ్మ యంగ్ ఏజ్ లో 25-30 ఏళ్ల వయసులో సింగిల్ గా బ్రతకగలుగుతారు. ఎందుకంటే సొసైటీలో వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. సినిమాలకు వెళ్ళొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, కాఫీ డేకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో బుక్స్ చదువుకోవచ్చు, కొంతమంది ఫ్రెండ్స్తో కాలక్షేపం టూర్లు వెళ్ళచ్చు, ఇన్ని చేస్తారు. అయితే 60 ఏళ్ళు దాటిన తర్వాత సొసైటీతో వీళ్ళ రిలేషన్ తగ్గుతూ వస్తుంది. ఇది నేను అనుభవం మీద కూడా చెప్తున్నాను. సొసైటీలో వీళ్ళకు ఉండే సర్కిల్ తగ్గిపోతుంది. ఇదివరకు ఫ్రెండ్ సర్కిల్ ఉండదు, ఇప్పుడు తగ్గిపోతారు. బంధువులు తగ్గిపోతారు, మిత్రులు తగ్గిపోతారు. ఇక వీళ్ళ కాలక్షేపం ఎలా? ఇంట్లో ఉన్న మనిషి లేదు, ఎంతసేపు పేపర్ చదువుతారు, ఎంతసేపు టీవీ చూస్తారు? వాళ్ళకంటూ ఒక మనిషి ఉండాలి కదా. అలాంటప్పుడు 60 ఏళ్ళు దాటుతున్న కొద్దీ కూడా ఒక మనిషి మానసికమైన తోడు వాళ్ళకి చాలా అవసరం. అంచేత అలాంటప్పుడు ఈ తోడు నీడ ద్వారా ఎవరైనా ఒక దంట కలిస్తే హ్యాపీగా వాళ్ళు కాలక్షేపం చేసుకుంటారు. అందుకని ఇది చట్ట సమ్మతమే, శాస్త్ర సమ్మతమే. సమ్మతించింది మన మైండ్ ఒక్కటే. దాన్ని మనం సమాధానం పెట్టుకోగలిగితే హ్యాపీగా ఉండొచ్చు. ఎన్నో గంటలు సెటిల్ అవుతాయి. అంచేత ఇది చాలా మంచిగా వస్తుందమ్మా. ఇది శాస్త్ర సమ్మతం. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోమని చెప్తున్నాను. కాదు అని ఎవరైనా అంటే నేను డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను. శాస్త్రీయంగా ఉంది కాబట్టి మనకి పెద్దలు కూడా చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి. అదే అందుకనే చెప్తున్నా, అవి కాలాలు మారుతున్న కొద్దీ ధర్మాలు మారుతుంటాయి. ఇప్పుడు రాముడి కాలంలో ఏకపత్ని వ్రతులు, కృష్ణుడి కాలంలో అష్టభార్యలు. తరాలు మారిన కొద్దీ అంటే అది యుగాలు మారిన కొద్దీ ధర్మాలు మారుతూ వస్తాయి. చేత కలికాలంలో కూడా ధర్మాలు మారుతున్నాయి. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.